ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించిన రిటెన్షన్ రూల్స్ను బీసీసీఐ ప్రకటించింది. 6 ప్లేయర్లను ఒక ఫ్రాంచైజీ రిటైన్ చేసుకునే వెసులుబాటు ఇచ్చింది. అయితే గరిష్టంగా 5 క్యాప్డ్ ప్లేయర్లు, 2 అన్క్యాప్డ్ ప్లేయర్లకు మాత్రమే ఛాన్స్ కల్పించింది. రిటెన్షన్ పాలసీ ప్రకారం నేరుగా నిర్ణయించిన ధరతో రిటైన్ చేసుకోవచ్చు లేదా ఆర్టీఎం కార్డు ద్వారా దక్కించుకోవచ్చు. అక్టోబర్ 31వ తేదీలోపు తమ రిటెన్షన్ లిస్టును అన్ని ఫ్రాంచైజీలు సమర్పించాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం రిటైన్ చేసుకునే ఆటగాళ్లకు వరుసగా 18 కోట్లు, 14 కోట్లు, 11 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. 4-5 ఆటగాడిని తీసుకోవాలనుకుంటే తిరిగి 18 కోట్లు, 14 కోట్లు చెల్లించాలి. ఈ నిర్ణీత ధర కంటే ఎక్కువ మొత్తాన్ని ఇచ్చే ఆలోచన ఫ్రాంచైజీలకు బీసీసీఐ వదిలేసింది. అన్క్యాప్డ్ ప్లేయర్లు రిటైన్ చేసుకుంటే మాత్రం 4 కోట్లుగా నిర్ణయించింది. అయితే కేవలం రిటెన్షన్ మాత్రమే ఉపయోగిస్తే పర్స్ వాల్యూలోని 120 కోట్లలో దాదాపు 25 కోట్లకు పైగా మొత్తాన్ని కోల్పోవాల్సి రానుండడంతో చెన్నై సూపర్ కింగ్స్ తమ వ్యూహాలను మార్చుకుంది. 4 ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకోవాలని భావిస్తుంది. ఎంఎస్ ధోనీని అన్క్యాప్డ్ ప్లేయర్గా జట్టులో కొనసాగించనుంది. అతని కోసం 4 కోట్లు ఖర్చు చేయనుంది. ఇక మిగిలిన రిటెన్షన్ స్లాబుల ప్రకారం 3 ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకోవాలని భావిస్తుంది. రిటెన్షన్ లిస్టులో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ను ప్రథమ ఎంపికగా ఖరారు చేశారు. తర్వాత స్థానాల్లో రవీంద్ర జడేజా, శివం దూబేని సెలెక్ట్ చేసింది. అయితే ఈ ఆటగాళ్ల నిర్ణీత ధర ప్రకారం వరుసగా 18 కోట్లు, 14 కోట్లు, 11 కోట్లు ఖర్చు పెట్టింది. ఇక మతీషా పతిరానా, రచిన్ రవీంద్రను ఆర్టీఎం కార్డు ద్వారా తిరిగి జట్టులోకి తీసుకురావాలని భావిస్తుంది. తొలుత పతిరానాను నేరుగా రిటైన్ చేసుకోవాలని సీఎస్కే భావించింది. కానీ రిటెన్షన్ లిస్టులో 4వ స్లాట్ను ఉపయోగిస్తే 18 కోట్లు కోల్పోవాల్సి ఉంటుందని ఆర్టీఎం కార్డు ద్వారా దక్కించుకోవాలని సీఎస్కే భావిస్తుంది. అయితే దూబే స్థానంలో పతిరానాను రిటైన్ చేసుకొని దూబేను ఆర్టీఎం కార్డు ద్వారా సొంతం చేసుకునేలా, అలాగే వేలంలో ధరను బట్టి రచిన్ రవిచంద్రకు బదులుగా తుషార్ దేశపాండేను ఆర్టీఎంతో దక్కించుకునేలా ప్లాన్లోనూ సీఎస్కే ఉంది. సీఎస్కే రిటెన్షన్ లిస్టు ప్రకారం రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, శివం దూబే, ఎంఎస్ ధోని, మతీష్ పతిరానా, రచిన్ రవిచంద్ర, తుషార్ దేశపాండే ఉండే అవకాశం ఉంది.